టీడీపీ మీడియా ఛానల్స్ కూడా గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతున్నాడు, ఇంకా ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు, మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేస్తారు, 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పేసి టీడీపీ పత్రికల్లో, టీడీపీ సోషల్ మీడియాలో, టీడీపీ మీడియా ఛానల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరి ఈరోజు అలాంటి అరెస్టులు ఏమైనా జరిగాయా? అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అక్కడక్కడే కోర్టుకు రాగానే వెంటనే చేతులకి లాకప్లు వేసేసి తీసుకెళ్లేసి ఏమైనా జైల్లో పెట్టారా? లేదు కదా. అసలు ఇది ఏ ఇష్యూ కూడా దానికి సంబంధించి కాదు. కానీ వాళ్ళు ప్రాపగండా, వాళ్ళ ప్రచారము, వాళ్ళ మీడియా చేసినటువంటి అటెన్షన్ అంతా కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో బురద వేయాలనో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బద్నాం చేయాలని చెప్పేసి ప్రయత్నించడం నేపథ్యంలో ఆ బద్నాం అంతా కూడా వాళ్ళకి రివర్స్ అటాక్గా మారుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సాఫీగా కోర్టుకు వెళ్ళాడు, సంతకం పెట్టాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ రివర్స్ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరి ఆయన నివాసానికి వెళ్తూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా క్లియర్ కట్గా జరిగినప్పుడు ఎందుకు మీకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని, లేనిపోని అంశాలని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కావచ్చు, మీ మీడియా ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనాన్ని చూసి మీకు తట్టుకోలేకపోతున్నారా? అసలు ఆయనది రాష్ట్రం కాదు, ఇక్కడ పార్టీనూ లేదు, ఇక్కడ పోటీ కూడా చేయలేదు. కనీసం ఇక్కడ పార్టీ లేని, పోటీ చేయలేనటువంటి ఒక వ్యక్తికి ఈరోజు ఏదో ఫార్మల్గా కోర్టుకు వచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కోర్టుకు వెళ్ళేదాకా, మళ్ళీ కోర్టు నుంచి ఆయన ఇంటికి వెళ్ళేదాకా ఇంత పెద్ద ఎత్తున భారీ ర్యాలీ పెట్టి విపరీతంగా తండోపతండాలుగా జనాలు వచ్చేసి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వచ్చినటువంటి జనాన్ని చూసి మీకు భయం వేస్తుందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అధికారంలో ఉన్నా మమ్మల్ని భయపెడుతున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని భయపెడుతున్నాడు, ఈరోజు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నా మమ్మల్ని భయపెడుతున్నాడు అని చెప్పేసేటువంటి మాటలు మాట్లాడినటువంటి బుద్ధా వెంకన్న గారికి ఏం చూసి భయం వేస్తుంది అంతలా ఉన్నా? బుద్ధా వెంకన్న గారు మాట్లాడినటువంటి మాటలు మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అంత భయం వేస్తుంది? ఇక్కడ అధికారంలో ఉంది మీ టీడీపీ ప్రభుత్వమే, ఇటు పక్కన తెలంగాణలో అధికారంలో ఉంది మీ పార్టీలో మొన్నటిదాకా పనిచేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, అలాగే మీ మీద ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి. మరి ఇన్ని రాష్ట్రాలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, మీ కేడర్లో ఉన్నటువంటి మీకే ఓట్లు వేసినటువంటి మీ కూటమి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి, పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 11 స్థానాలకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని భయపెడుతున్నాడా?